జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని బీర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని రోళ్లవాగు మెన్ కెనాల్ కుంగిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులు నాయకులతో కెనాల్ పరిశీలించి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. స్పందించిన అధికారులు సోమవారం లోపు పనులు ప్రారంభించి మరమ్మతులు చేస్తామని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీర్పూర్ పోలీస్ అధికారులతో మాట్లాడి ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోల్వాయ్ సింగిల్ విండో చైర్మన్, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు. పాటుగా ఈ తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టడం కూడా ఒక ప్రధానమైన అంశమే చెప్పంటారు. ఈ తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఈ మన మేడిగడ్డ, అన్నారం లిఫ్ట్లు 2 లిఫ్ట్లు భారం తగ్గిపోతాయి. మనకు మేడిగడ్డ, అన్నారం 2 లిఫ్ట్ల భారం తగ్గిపోతుంది. మరి ప్రభుత్వం ఇది తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణం పట్ల దృష్టి కేంద్రీకరించి కాలువలు కూడా తవ్వడం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకి ఈ సంవత్సరం అయితే అనుకున్నట్టు నీరు మళ్లింపు చేసుకోగలిగినాం. రేపు వచ్చే మళ్ళా ఆగస్టు నాటికి ఏదైతుందో జూలై ఆగస్టు నాటికి ఈ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టబడే విధంగా చర్యలు చేపట్టడం ఒకటి. ఇప్పుడు ఈ కాలువల మరమ్మతుకు సంబంధించి ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ రైతు సంఘాలకు రైతుల యొక్క ప్రాతినిధ్యంతో ఏ కాలువే కానీ ఆ కాలువ పరిధిలో ఉండేటువంటి ఒక రైతుల ప్రాతినిధ్యంతో వాటి నిర్వహణ బాధ్యత రైతులపై ఉండే విధంగా కాబట్టి నిధులు ప్రభుత్వం ఏదైతుందో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద O&M గ్రాంట్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే నిర్వహణ అన్నట్టు ఎప్పటికప్పుడు నిధులు సమకూర్చితే వీళ్ళ మనకి ఇక్కడ ఈ కాలువ వంతెన 50 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసింది. ఇది 50 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసింది. అప్పటి అంచనాకు అనుగుణంగా దాన్ని నిర్మాణం చేసింది. ఇప్పుడు హెవీ వెహికల్స్ మూవ్ ఆడుతున్నాయి. మీకు అన్ని డ్యూయల్ టైర్ వెహికల్స్ మూవ్ అవుతున్నాయి. డ్యూయల్ టైర్స్ ఎందుకంటే మనకి అమ్మనూరు కలమడ వంత నిర్మాణంతో ఏదైతుందో ఈ జన్నారం ధర్మపురికి ఇది ప్రధాన రహదారి. దాంతో వెయిట్ భారం ఎక్కువ పడి అది ఒకవైపు ఏదైతుందో స్పిల్ పడిపోయింది. ఈ ప్రాజెక్ట్ వాటర్ అనేది కేవలం భూగర్భ జలం పెంపొందించడానికి మాత్రం ఉపయోగపడుతున్నట్టు అయిపోతుంది. అండర్ గ్రౌండ్ వాటర్ పెరుగుదల మాత్రం ఉపయోగపడుతున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎట్లాగో ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ ఇస్తుంది కాబట్టి రైతులకు చివరి వరకు నీరు చేరుకునే అవకాశం లేక, ప్రభుత్వ పరంగా ఏదైతే కాలువలో మరమ్మతు లేక మోటార్లపై ఆధారపడటం, విద్యుత్ భారం పెరిగిపోతుంది. నిజంగానే కాలువల మరమ్మతు మనం సక్రమంగా చేస్తే తేలిండి వరకు కాలువ చివరి వరకు మన నీరు అందింప చేయగలిగినట్టయితే విద్యుత్ భారం తగ్గుద్ది. అది ప్రభుత్వానికి అక్కడ ఆదా అవుతుంది. ఇప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీ వాటికి సంబంధించినటువంటి ఒక ఎన్నికల నిర్వహణ చేపట్టకపోవడంతో ఏదైతుందో రైతు ప్రాతినిధ్యం అనేది లేకుంటే అయిపోయింది. మనకి ఎప్పుడైతే రైతు ప్రాతినిధ్యం ఉంటుందో రైతు బాధ్యతగా వ్యవహరిస్తాడు. రైతు ప్రాతినిధ్యం ఉంటే రైతు బాధ్యతగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది, రైతు ప్రాతినిధ్యం లేకపోతే కేవలం అధికారులపై ఆధారపడటంతో మనకి సమస్యలన్నీ ఏదైతుందో ఉత్పన్నమవుతాయి.
నేను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, ఈ ప్రాజెక్టుల నిర్వహణ పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇలా మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు సంబంధించే గాని గత ప్రభుత్వ హయాంలో ఏదైతే నిర్లక్ష్యం కల్పబడ్డటువంటి యొక్క ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణ పట్ల దృష్టి కేంద్రీకరించి ఇక తక్షణమే మనకు ఏ విధంగా నూతన ఆయకట్టు పెంపొందించుకోగలుగుతామో వినియోగంలో ఆయకట్టు పునరుద్ధరించుకోగలుగుతాం, స్టెబిలైజేషన్ దానిపై దృష్టి కేంద్రీకరించటం కొంత హర్షించదగ్గ విషయం. మనకి ఈసారి ఏదైతుందో అదృష్టం కొద్దీ మనం వర్షాలు రావడంతో ఎల్లంపల్లికి వెళ్లి మనము మల్లన్న సాధించుకోగలిగాం. మేడిగడ్డ అవసరం లేకుండా ఎల్లంపల్లితోనే మనం నింపుకోవాలి. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రిజర్వాయర్లు అన్ని కూడా ఎల్లంపల్లితో నింపుకోగలిగాం మేడిగడ్డ అవసరం లేకుండా. ఇలా వాస్తవంగా కూడా ముందుగా ఈ తుమ్మడిహట్టి చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదించడం ఏదైతుందో తుమ్మడిహట్టి నుండి కేవలం ఒక్క లిఫ్ట్ తోనే మనకి ఎల్లంపల్లికి నీరు సమకూరే విధంగా ప్రభుత్వంపై తక్కువ భారంతో ఇటు ఉత్తర తెలంగాణ ప్రాంతంతో పాటుగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వరకు కూడా ఏదైతుందో సాగునీరు, పారిశ్రామిక అవసరాలు, హైదరాబాద్ నగరానికి త్రాగునీటి సౌకర్యాలన్నీ సమకూర్చుకునే విధంగా మనం అప్పుడు ఈ తుమ్మడిహట్టి చేవెళ్ల ప్రాజెక్టు రూపొందించుకున్నాం. తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పునరాకృతి అనే నెపంతో ఏదైతుందో ఈ మేడిగడ్డ బ్యారేజ్ తెరపైకి తేవడంతో బేసిక్ గా మేడిగడ్డ బ్యారేజ్ వల్ల కుంగిపోవడానికి కారణం ఏంటంటే ఆ బ్యారేజ్ ను మనం రిజర్వాయర్ గా ఉపయోగించాం. బేసిక్ గా బ్యారేజ్ అనేది ఏదైతే ఉందో నీటిని మళ్లింపుగా ఉపయోగపడాలి, అది నిల్వ కొరకు కాదు. అదేమైపోయింది, బ్యారేజ్ ను రిజర్వాయర్ గా నిర్మాణం చేయడంతో ఈ సమస్య వచ్చింది. సో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, వారు దాన్ని పరిశీలిస్తున్నారు. అంటే దానిపై జ్యుడిషియరీ విచారణ కమిషన్ వేసేందుకు ఈ కమిషన్ రిపోర్ట్ కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ రావడంతో ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు, ఆ బాధ్యులపై చర్యలకు ఉపక్రమించడంతో పాటుగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ దాన్ని ఏ విధంగా మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది పరిశీలించటం. అప్పుడైనా డిస్ప్యూట్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ సాగునీటి సంఘాలు లేకపోవడంతో కేవలం అధికార యంత్రాంగమే మొత్తం బాధ్యత వాళ్ళ మీద పడిపోయింది. దాంతో ఏదైతుందో ఈ సమస్య వస్తుంది. సాగునీటి సంఘాలు ఉన్నట్టయితే సాగునీటి సంఘాల మీద బాధ్యత, మరి కావాల్సిన నిధులు ప్రభుత్వం సమకూర్చగలరు. అధికారులు ఏదైతుందో అంచనాలు రూపొందిస్తారు, పనులు చేపిస్తారు. రైతులకు ఇన్వాల్వ్మెంట్ లేకుండా, రైతుల భాగస్వామ్యం లేకుండా కేవలం అధికారికంగా ఏకపక్షంగానే మొత్తం కాలువల నిర్వహణ చేయడం అంటే సాధ్యం కాదు. రైతుల భాగస్వామ్యం అనేది ప్రధానమని చెప్పంటుంది. రైతుల భాగస్వామ్యం మనం పొందుపరచాలంటే సాగునీటి సంఘాలను పునఃప్రారంభం చేయాలి. సాగునీటి సంఘాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ వస్తే ప్రాజెక్ట్ కమిటీ వస్తుంది. ప్రాజెక్ట్ కమిటీ వచ్చినట్టయితే మన మొత్తం నిర్వహణ అనేది ఆ ప్రాజెక్ట్ కమిటీ మీదకి వచ్చేస్తుంది. నేను ప్రభుత్వానికి ఏదైతే లిఖితపూర్వకంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ సాగునీటి సంఘాల పునరుద్ధరణ కొరకు
దీంతో ప్రభుత్వానికి భారం తగ్గిపోతుంది. ఏమైపోయిందనండి, ముందు పెట్టుకున్నట్టు ఇది కేవలం భూగర్భజల మట్టం పెంపొందించడానికి కొరకు మాత్రం ఉపయోగపడుతున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు మీకు పైన వాడుకునేది వాడుకుంటూ కింద తేలిండికి నీరు చేరుకోకపోవడంతో ఏదైతే ఉందో వాళ్ళు విద్యుత్ మీద భారం వేస్తుంది. ఈ సాగునీటి సంఘాల పునరుద్ధరణతోని, కాలువల మరమ్మతుతోని, కాలువ చివరి వరకు కూడా సక్రమంగా నీరు చేరుకోగలిగినట్టయితే విద్యుత్ భారం తగ్గిపోతుంది. ఇప్పుడు విద్యుత్ శాఖపై అధికంగా భారం పట్టడానికి కారణం ఏంటంటే నీకు కాలువ నీరు తేలిండి వరకు చేరుకోకపోవడంతో, కాలువ నీరు సక్రమంగా అందకపోవడంతో విద్యుత్ పై భారం పెరిగిపోతున్నది. రైతు ఏ విధంగా ఏదైతుందో పంటకు అవసరమైన నీరు పొందాలి. ఈ కాలువల ద్వారా పొందలేకపోయినప్పుడు ఏదైతుందో విద్యుత్ ద్వారా పొందే ప్రయత్నం చేస్తుంది. కాలువల మరమ్మతు లేకపోవడంతో ఇప్పుడు కాలువ చివరి ప్రాంతానికి నీరు చేరటం అనేది కొంత ఇబ్బందికరమైన సమస్యగా మారిపోతుంది. అంటే వాస్తవం ఇప్పుడు మన సారంగపూర్ మండల పట్టపల్లి పోతారమే గాని, ఇటు పోతే కోల్వాయి ఈ తేలెండ్ ప్రాంతమే గాని కాలువ నీళ్లుండి కూడా మనము సమస్య ఎదుర్కొంటున్నాం అని చెప్పండి. ఇప్పుడు గతం లోపల ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో మనకు ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ ఉండడంతో డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ తో ఏదైతే ఉన్నదో ఎప్పటికప్పుడు కాలువల మరమ్మతులు చేపట్టడంతో మనకు నీరు ఏదైతే సక్రమంగా తేలిండి వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన విధానంతో మనం ప్రాజెక్టుల నిర్వహణ, కాలువల మరమ్మతు, ఆపరేషన్ అండ్ మెయింటైన్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి భావించాం. కానీ గత దశాబ్ద కాలం కాలువల నిర్వహణ, ఈ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లేకపోవడంతో ఏదైతుందో ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. సుధాకర్ రెడ్డి గారు అదే ఇదే పాయింట్ మీద బాబు బీర్పూర్ కాలువ అది ఏదైతే ఉన్నదో వంతేనా అప్పుడు మట్టితో అదేంటి